అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, పోలీసులు ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇంకా అత్యుత్సాహం ఏమాత్రం తగ్గించలేదు. మొన్న అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేస్తే ఆయనకి ఎటువంటి అడ్డు అదుపు చెప్పలేదు. కానీ నిన్న ఉమ్, షర్మిల గారు నామినేషన్ వేస్తుంటే మాత్రం అడుగడుక్కి అడ్డు చెప్పారు. 100 మీటర్ల దూరంలోనే మొత్తం ఉమ్, అందరూ ఆపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళమని ఉమ్, చెప్పారు. ఎవరు లేకుండా చేయమని చెప్పారు. సో ఉమ్, ప్లస్ షర్మిల గారు నామినేషన్ వేసిన తర్వాత ఒక మంచి టాపిక్ చెప్పారు. ఒక మంచి పాయింట్ చెప్పారు. గులకరాయితో కొడితే అది హత్యాయత్నమా? నీ పేపర్లోన ఒక 4-5 రోజులు దాని మీద ప్రచారం నడిచింది. నీ పేపర్లో అదే హెడ్లైన్స్, రోజు అదే నడుస్తుంది. కానీ గొడ్డలతో బాబాయ్ని చంపితే మాత్రం అది గుండెపోటు ప్లస్ కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? చాలా మంచి పాయింట్ చెప్పారు. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మేడం. షర్మిల గారి అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందా? అంటే ప్రజల్ని ఎలా మాయ చేయాలనుకుంటున్నారు? ఒక్క మీడియా మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎలా మభ్య పెట్టాలనుకుంటున్నారు? మీ విశ్లేషణ చెప్పండి మేడం. 100% షర్మిల వ్యాఖ్యలతోటి నేను ఏకీభవిస్తున్నానండి. షర్మిల వ్యాఖ్యలే కాదు, సునీతారెడ్డి మాట్లాడేదానికి కూడా 100% మనము మద్దతు పలకాల్సిన పరిస్థితి. ఏంటి అంటే, ఆవిడ ఏమడిగిందంటే మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మొదటగా సాక్షికే ఫోన్ ఎందుకు వెళ్ళింది? సాక్షి మొదటగా గుండెపోటు గుండెపోటు అని ప్రచారం చేసింది. అక్కడ ఆ గదిలో నుంచే సాక్షికి ఫోన్ వెళ్ళింది. సాక్షికి ఫోన్ వెళ్ళినప్పుడు సాక్షిలో గుండెపోటు గుండెపోటు అని ప్రచారం చేశారు. మరి ఆ పరిస్థితిలో అక్కడ చూసిన తర్వాత ఆ చెప్పేవాళ్ళు గుండెపోటు అని చెప్పబట్టే కదా గుండెపోటు అని ప్రచారం జరిగింది. అక్కడ ఖచ్చితంగా గొడ్డలతో నెట్టినట్టు కనిపిస్తూ ఉంటే గుండెపోటు అని ఎలా చెప్తారు అంటే, సాక్షి రిపోర్టర్ని అడిగింది ఆవిడ. సాక్షి రిపోర్టర్ అడిగాడు, చాలా నేను తెలివైనోని అన్నట్లు, మమ్మల్ని ఒక్కళ్ళే మీరు నిలదీస్తారేంటి, అన్ని ఛానల్స్ లోనూ గుండెపోటు అనే వచ్చింది కదా అని. అని మీరు వేశారు కాబట్టి వాళ్ళు కూడా వేశారు. వాళ్ళేమి అన్ని వార్తా సంస్థలకి ఫోన్లు చేయలేదు కదా. వాళ్ళు మీ ఒక్క వార్తా సంస్థకి ఎందుకు ఫోన్ చేశారు? పోనీ అందరికీ చేసుంటే అందరికీ అదే అదే వేశారు అంటే పోనీ వేశారని అనుకోవచ్చు. వాళ్ళు మీ ఒక్కరికి ఫోన్ చేయటము, వాళ్ళు చెప్పినట్టే మీరు మీడియాలో రావటము, మరి ఇది ఏంటి, దీనికి సమాధానం చెప్పండి అంటే నోట్లో పచ్చి వెలక్కాయ పడింది బాస్కి. ఏం మాట్లాడలేదు. ఇప్పుడు షర్మిల ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు గులకరాయి తోటి కొడితే హత్యా నేరము అని చెప్పి ఆ ఏమంటారు దాన్ని, ఏదో ఓ మాట ఉంటది దానికి, ఆ మర్డర్ అటెంప్ట్, హత్యాయత్నమా? హత్యాయత్నం. హత్యాయత్నం అని చెప్పి అతనికి కేసు పెట్టారు అతని మీద. మరి మీ మీద గులకరాయి పడితేనేమో మీరు హత్యా నేరం కింద మీరు ముందుకెళ్ళిపోతారు. అదే ప్లస్ గొడ్డలతోటి నరికితేనేమో, మనిషి చచ్చిపోతే కూడానేమో గుండెపోటని ప్రచారం చేస్తారు. ఇది మేడం ఏమి పైగా న్యాయం అని చెప్పి. మేడం పైగా 5 రోజులైనా కూడా ఇంకా బ్యాండేడ్ వేసుకుని తిరుగుతున్నారు. ఏంటి, బ్యాండేడ్లు అంటే చిన్నపిల్లల కంటే ఇష్టమో, కొత్తగా వచ్చిన ఓటర్లు ఆకర్షించడానికి? ఇప్పుడు ఎలక్షన్ అయ్యే వరకు ఆ బ్యాండేజ్ ఉంటదండి. మే 13 వరకు ఉంటదండి. ఓకే. మే 13 తర్వాతే పోతది. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాండేజ్ తీసేసి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు బ్యాండేజ్ వేసుకుని వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. అది చాలా చిన్న గాయం అండి. ఆ చిన్న గాయానికి ఇన్ని రోజుల నుంచి బ్యాండేజ్. ఇప్పుడు ఆ మాట అన్నాము అనుకోండి, మనం ఏదో తెలుగుదేశం ఏజెంట్లం కాబట్టి మాట్లాడామని మాట్లాడతారు. ఆ, వాళ్ళ వాళ్ళ బాధ అసలు చూడలేకపోతున్నాం. ఆ గాయం గురించి ఇప్పుడు అసలు ఇంకా అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, మణిపూర్లో అంత గోలా గందరగోళం జరిగితే, అంత దమనకాండ జరిగితే, చర్చిలు తగలబడిపోయినాయి, మనుషులు సజీవ దహనాలు అయ్యారు, ఇళ్ళు కోల్పోయారు. ఆ వాళ్ళందరినీ పునరావాస కేంద్రాల్లో పెట్టారు. పునరావాస కేంద్రాల్లో డెలివరీలు అయ్యాయి. పునరావాస కేంద్రాల్లో పిల్లలకి అంటువ్యాధులు వచ్చాయి, వాళ్ళ స్కూళ్ళు పోయినాయి, వాళ్ళ జీవితం చిన్న భిన్నం అయిపోతే మోడీ గారు మాట్లాడలే. మోడీ గారు నోరు తెరిపించడానికి నెలలు పట్టింది ప్రతిపక్షాలకి.
కానీ జగన్మోహన్ రెడ్డికి చిన్న దెబ్బ తగలగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలంట. ఈ దాడిని నేను ఖండిస్తున్నాను. ఇదండి మోడీ పరిస్థితి. అంటే ఇలాంటి వ్యక్తుల పాలన కింద మనం ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి వ్యక్తుల పరిపాలన కింద ఉన్నప్పుడు కేసులు ఇలాగాక ఎలా పెడతారు చెప్పండి. నేను అందుకే ప్రతి క్షణము నేను ఆలోచిస్తున్నది ఏంటి అంటే, అసలు మనము గొంగట్లో తింటున్నాము, వెంట్రుకలు ఇవన్నీ మాట్లాడుకోవడం అవసరమా అనేంత నిస్పృహ వస్తుంది. కానీ మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. మాట్లాడకపోతే మరీ మొద్దుబారిపోతామేమో, మనం కూడా చెడిపోతామేమో అనే ఉద్దేశంతో మాట్లాడటమే గాని ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలండి. అంటే ఇప్పుడు నిజంగా నిద్రపోయేవాడిని ఎవ్వరన్నా నిద్ర లేపగలుగుతారండి. నిద్ర నటించేవాడిని నిద్ర లేపటం ఎట్లా? ఏమన్నా టెక్నిక్ ఉందా ఈ ప్రపంచంలో? టెక్నిక్ లేదు. ఇదే పని మోడీ చేస్తున్నాడు. పైగా మోడీని చూసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరి నేతృత్వంలో ఉంది వాళ్ళ ఎలక్షన్ కమిషను? మోడీ నేతృత్వంలో ఉంది. మరి ఇలాగాక ఎలా ఉంటారు? పైగా గులకరాయి పెట్టి కొట్టాడు అని నేరం మోపబడిన మైనర్ బాలుణ్ణి జైల్లో పెట్టారు. అతనితో పాటు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దుర్గారావుని ఇంతవరకు ఇటు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో చెప్పట్లేదు. ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో చెప్తే 24 గంటల్లోపు ప్రొడ్యూస్ చేయాలి, కాబట్టి చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి ఇంతవరకు ఎక్కడుంది ఎవరికి తెలియదు. ఏం చేశారో దుర్గారావుని ఇంతవరకు తెలియదు. ఆ కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటి అంటే గనక హిబియస్ కార్పస్ రిట్ వేసుకోవడం తప్పితే వాళ్ళకి మార్గం లేదు. ఆ రిట్ వేయమని ఎవరు చెప్పాలి వాళ్ళకి? మామూలుగా అయితే గనక మానవ హక్కుల సంఘాలు, ఇట్లాంటివి స్వచ్ఛంద సంస్థలు, ఆ వీళ్ళు చేస్తారు ఈ పని. ఆంధ్రప్రదేశ్ లో ఈ మొత్తాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేశారు. ఈ వ్యవస్థలు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ రోడ్డు మీద ఎవడన్నా చచ్చిపోతే కూడా ఏంటిది అని అడిగే దిక్కు దివాణం లేదు. అలా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆ పరిస్థితికి తీసుకొచ్చింది వైసీపీ. ఏంటంటే మాస్కులు అడిగిన సుధాకర్ ని చనిపోయేలాగా చేయడం, అలాగే డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి వాళ్ళ భార్యకి వాళ్ళ మళ్ళీ సీట్ ఇవ్వడం, అలాగే శిరోమండనం కేసులో 18 నెలలు జైలు శిక్ష ఖరారైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం. మరి ఇవన్నీ చూస్తే సామాన్య ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? ఓహో, ఇదే కరెక్ట్ కావాల్సి అనుకుంటారు. మరి ఇంకా ఇంకా వెళ్తే ఎట్లాంటి వాళ్ళకి వీళ్ళు సీట్లు ఇచ్చారు అంటే, ఇప్పుడు మనం ఈ జాబితా అంతా చెప్పుకున్నాం. మరి పౌర సంఘాలు ఎందుకు పనిచేయట్లేదు అంటే గనక నాలాంటి మీలాంటి వ్యక్తి ఎవరో వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తే దాన్ని ఫార్వర్డ్ కొట్టాడు. ఫార్వర్డ్ కొట్టిన నేరానికి రాత్రి పూట ఇంటికి వెళ్ళి సీనియర్ జర్నలిస్ట్ ఆయన అర్ధరాత్రి సీనియర్ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడుతున్నారా? అసలు ఎవరన్నా పౌర హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారా? అసలు పౌర హక్కుల సంఘం ఉంటే కదా మాట్లాడడానికి. అది అయిపోయిందా? రంగనాయకమ్మ గారు అనే పెద్ద ఆవిడ, ఒక ఆవిడ సోషల్ మీడియా వేదికగా ఆవిడ స్పందించారు ఈ గ్యాస్ లీకేజ్ కేసులో. అక్కడ సామాన్యులు చాలా ఇబ్బంది పడ్డారని, అలాగే చాలా మంది ఆ ఎవరైతే ఉన్నారో కార్మికులు చనిపోయారని ఆవిడ దానికి చెల్లించిపోయి, ఏంటిది మనం ఇంత శాస్త్ర సాంకేతికంగా ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇలా జరగడం ఏంటి అని ఆవిడ ఆవేదనతో ఒక పెడితే, ఆవిడకి నోటీసులు ఇచ్చి ఆవిడ్ని ఆ ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని ఇబ్బందులకి గురి చేసి, సాక్షాత్తు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హోటల్ యజమాని ఆవిడ, ఆ హోటల్ని ఆవిడకి కాకుండా చేసేసేసి వైసీపీ నేతలు గోండాల్లాగా ప్రవర్తించి ఆవిడ దగ్గర నుంచి ఆ హోటల్ లాగేసుకుని ఆవిడేదో సరే అయిపోయింది, ఏదో అయిపోయింది కదా అని చెప్పి ఏదో ఒక చిన్న హోటల్ పెట్టుకుందాము అంటే ఆవిడని పెట్టుకోనివ్వకోకుండా చేస్తే ఆమె ఇప్పుడు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో బతుకుతుందండి. ఇంత జరుగుతుంటే పౌర సమాజం నుంచి ఆవిడకి రక్షణ, ఆవిడకి అసలు సానుభూతి ఏది, సహానుభూతి ఏది? ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి సహానుభూతి అనేది మర్చిపోయారండి ప్రజలు.
కేవలం అక్కడ జరిగేది ఏంటి అంటే చూస్తూ ఉంటవే, సినిమా చూసినట్టు చూస్తా ఉన్నారు అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇది ఇలాగే కొనసాగితే మనిషి మనిషి పీక్కుని తింటే కూడా అడిగేవాడు లేడు. అంతటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఇంకా నయ్యం, గులకరాయితో కొట్టాడని ఉరి వేయలేదు, ఉరిశిక్ష వేయలేదు, సంతోషించండి. ఆ పరిస్థితి కూడా వస్తుంది ఇంకో 4 రోజులు పోతే. అసలు దుర్గారావు ఎక్కడా అని అడుగుతున్న వాళ్ళు లేరండి. ఎందుకు అడగరు మిగతా రాజకీయ పార్టీలు అసలు? అదేమంటే తెలుగుదేశం అడిగితే గనక, ఓ మీరు నిందితుల్ని రక్షిస్తారా, మీరు ఉన్నది అందుకేనా, మీ పార్టీ వాడు కాబట్టే కదా మీరు రక్షిస్తున్నారు అని. ఇప్పుడు ఈ గులకరాయి ఘటన ఏదైతే ఉందో, ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే పథకం ప్రకారం జరిగిందా అనే దానికి ఇంతవరకు ఏమీ ఆ ఆమ్, మనకి సమాచారం లేదు, ఒక క్లారిటీ ఇవ్వలేదు పోలీసులు. ఇవ్వకపోగా దుర్గారావుని ఎక్కడ పెట్టారో చెప్పట్లేదు. ఇది పోలీసుల బాధ్యత ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ అయినా అడిగి తీరాలి, ఏడి ఆ వ్యక్తి ఏడి అని. ఆ హక్కు ఉంది కదా మీకు, ఇవాళ మీరే కదా ఒక రకంగా పరిపాలన చేస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా షర్మిల అడిగిందని నేను నమ్ముతున్నాను. షర్మిల ఉద్దేశం ఇదే అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను షర్మిల వ్యాఖ్యలతోటి పూర్తిగా ఏకీపిస్తాను. ధన్యవాదాలు మేడం. మీరు చెప్పినట్టు ఈ గులకరాయి విషయంలో చాలా దూరం వెళ్ళేలాగుంది. నెక్స్ట్ టైం ఒకవేళ వైసీపీ గెలిస్తే, పోయినసారి కోడికత్తి సీనుకు 5 ఏళ్ళు పట్టింది బెయిల్ రావడానికి. ఈసారి మరో 5 ఏళ్ళు పట్టే అవకాశం కూడా ఉండొచ్చు. కాస్త ప్రజలు కాస్త చూసుకొని దయతలిచి అతనికి బెయిల్, అంటే అంత దూరం వెళ్ళకోకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నంలో ఉండాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం.